తెలుగు రాష్ట్రాల్లో చాలామంది నిరుపేద విద్యార్థులకు విద్యా అవకాశాలు అందిస్తున్న వధాన్య సంస్థ 15వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి పలువురు రాజకీయ సినీ ప్రముఖులతో పాటు విద్యావేత్తలు హాజరయ్యారు. గత 15 ఏళ్లుగా వందలాది మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దిన స్వచ్ఛంద సంస్థ వధాన్య అని కొనియాడారు. సహాయం చేయడం అంటే డబ్బు ఇవ్వడం ఒక్కటే కాదని సినీ దర్శకుడు అనురాఘవ్ పూడి అన్నారు. ఇక వధాన్య సంస్థ ఫౌండర్ అశోక్ కృషితో ఎందరో పేద విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారని తెలిపారు. వధాన్య సంస్థకు వచ్చే ప్రతి రూపాయితో వందల విద్యార్థుల మంది భవిష్యత్తును తీర్చిదిద్దుతున్నామని వధాన్య సంస్థ ఫౌండర్ అశోక్ స్పష్టం చేశారు. ఆ రోజు తను ఏం చేశాడో నాకు తెలియదు. అంటే నా మీద నాకు చాలా అసహ్యం, కోపం కలిగింది ఆ రోజు. ఎందుకంటే నేను ఏదో నా దగ్గర టైం లేదు, చాలా బిజీగా ఉన్నాను అనే ధ్యాస, ఆ భ్రమలో బతుకుతున్నాను. ఆ టైంలో తను అంతే ఈక్వల్గా బిజీగా ఉన్నాడు. తను ఉద్యోగం చేసుకుంటున్నాడు, తనకి ఫ్యామిలీ ఉంది, తనకి ఫ్రెండ్స్ ఉన్నారు. కానీ ఒక మనిషి తనకున్న 24 అవర్స్లో ప్రతిరోజు కొంత సమయం వెచ్చించి చుట్టుపక్కల ఉన్న మనుషుల గురించి, తన ఊరు గురించి, తనకి తెలిసిన మనుషుల్లో ఉన్న బాధల గురించి, బాధ్యతల గురించి తెలుసుకుని ఇంత పరిణితి ఎట్లొచ్చిందనేది నాకు అర్థం కాలేదు. సో ఇప్పటివరకు మనం చదివించిన వాళ్ళలో 30 మందికి టీచర్ ఉద్యోగాలు వచ్చాయి. దాదాపు 50కి పైగా మోటివేషనల్ సెషన్స్ చేసాం. 100కు పైగా పిల్లలు సెటిల్ అయ్యి వాళ్ళ ఫ్యామిలీలను చూసుకుంటూ వాళ్ళందరూ కలిసి తిరిగి ఆర్గనైజేషన్కి పనిచేస్తున్నారు. ఈ ఈవెంట్ని ఇంత గొప్పగా జరగడానికి కారణం నాకేమనిపిస్తుందంటే, జనరల్గా నేను చదువుకునే రోజుల్లో ఎవరిని ఇన్స్పిరేషన్ అంటే నేను జనరల్గా ఒక ఏ పేరో, బి పేరో, సి పేరో చెప్పేవాడిని. సార్ లిటరలీ మై ఒపీనియన్ గాట్ చేంజ్డ్. నా ఇన్స్పిరేషన్ ఈ 100 మంది సెటిల్ అయిన పిల్లలే.